నాగార్జున గారు మిమ్మల్ని అన్ని సార్లు లత్కోర్ అంటుంటే మీ ఫీలింగ్ ఏంటి బ్రో? తప్పు చేస్తున్నారు అనిపించింది. నాగార్జున. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఏదైనా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేస్తా. నాకు నచ్చింది అనేస్తా. ఎవరైనా పర్లేదు. ఏదైనా అనేస్తా. నాగార్జున గారిని ఎందుకు ఏమనలేదు? నేను అదే చెప్తున్నాను. అదే చెప్తున్నా. నేను శివాజీలో బజ్ విషయంలో కూడా శివాజీని కొంత డెకరం శివాజీ గారిని వదిలేయి. శివాజీ నాగార్జున గారిని ఎవరైనా సరే నాకు వెళ్ళేటప్పుడు మా ఫాదర్ కానీ నాకు హరిత కానీ ఏం చెప్పారు తెలుసా అందరూ, కన్నా ప్లీజ్ ప్లీజ్ అంటే ఫాదర్ మాట వింటారు. అరే కొన్ని చోట్ల తగ్గాలి కదా శివ, మీరు తగ్గరు కదా. అరే కొన్ని చోట్ల తగ్గాలి కదా శివ, మీరు తగ్గరు కదా. ఎందుకంటే ఇప్పుడు నాగార్జున గారు పర్సనల్ గా నా మీద అటాక్ చేయాలని ఏదో గ్రడ్జ్ పెట్టుకుని అన్నట్లా కదా. ఆయన ఎందుకు అంటున్నారు, ఆయన ఏం చెప్తున్నారు ఇన్పుట్, ఎందుకంటే మీకు తెలుసు కదా ప్రతి వీకెండ్ సార్ వచ్చినప్పుడే మనకి ఏదైనా ఇన్పుట్ ఏం వస్తున్నాయని తెలిసే. లిజనర్ కూడా అయి ఉండాలి కదా, బెస్ట్ లిజనర్ అయి ఉండాలి కదా. అలా అంటున్నప్పుడు ఫస్ట్ అనగానే అప్పుడే ఒఫెండ్ అయిపోయి ఇలా అనేస్తున్నారని అనుకోకుండా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం కన్వే చేయాలనుకుంటున్నారు, స్ట్రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారని, అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారని విన్నాను. తర్వాత మీరు మొత్తం వినండి, నేను స్టాండ్ తీసుకుని దాన్ని కరెక్ట్ గా చెప్పాల్సిన నేను నా వర్షన్ చక్కగా డిగ్నిటీ చెప్పాను అంతే తప్ప అంత డిగ్నిఫైడ్ అదే మీ ఇంత డిగ్నిఫైడ్ మీద నాగార్జున గారు అంత డిగ్నిఫైడ్ దగ్గర చెప్పారు. ఒక జర్నలిస్ట్ ఒక ఆమె ఏమో ఇలాగ వచ్చినప్పుడు అదే డిగ్నిఫైడ్ గా చెప్పొచ్చు కదా. చాలా రెస్పెక్ట్ గా చెప్పా శివ, అది జస్ట్ ఎగ్జాంపుల్ శివ, నిజం చెప్తున్నా కదా. ఐ హావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్. నేను సిచువేషన్ బట్టి హరీష్ గారు ఉంటారేమో, అది చెప్తున్నా కదా. ప్రతి సిచువేషన్ తగ్గట్టు ఉంటది కదా. మనం పెరిగిన తినేప్పుడు ఒక రకమైన టేస్ట్ బడ్ సిచువేషన్ ఉంటది, బిర్యానీ తినేప్పుడు ఒక రకమైన సిచువేషన్ ఉంటది, అంతే కదా. కానీ మీరు అలాగ అనలేదు. మీరు ఏమంటున్నారు, నేను ఎవరి దగ్గర ఒకలాగే ఉంటాను. ఎలా ఉంటావు శివ ఎలా ఉంటాం అంటే హోస్ట్ అంటే మనకి ఆ రెస్పెక్ట్ గౌరవం ఉంటుంది కాబట్టి అది మాట్లాడాల్సినప్పుడు ఎలా మాట్లాడాలి, మన కన్వే చేసిన విధానం కూడా తెలిసి ఉండాలి. అదే అన్న సామధాన భేద దండప తెలిసిన మనిషినే కాబట్టి కొన్నిసార్లు కన్వే చేసిన విధానం మీకు విషయం తెలుసు. మీరు అన్నారు కదా, చాలా మంది నాకు కామెంట్స్ ఏం పెట్టారు తెలుసా, చాలా మంది కూడా ఏమన్నా పర్సనల్ గా నాతో నాకు క్లోజ్ గా మీడియా ఇండస్ట్రీ సంబంధించిన నాకు ఒక పెద్ద ఛానల్ సంబంధించిన మంచి హెడ్ ఏం చెప్పారు సార్, నాగార్జున గారు మీరు ఒక్కలే కంటెస్టెంట్, ఓకే, ఆ డెకోరం మెయింటైన్ చేస్తూ సార్ కి మీరు చెప్పాల్సిన పాయింట్స్ పెట్టారండి. చాలా మంది తానంటే తందాన ఇదే దొంగ అంటే దొంగ, ఇదే దొర అంటే దొర ఇలా అన్నారు తప్ప మీరు అట్లీస్ట్ మాట్లాడారండి మీరు. కానీ మీరు ఎక్కడ ఆగాలు కూడా కంట్రోల్ అయ్యారు మీరు. మీలో ఆ ఫైర్ నేను చూసాను, బట్ ఎక్కడ తగ్గాలి కూడా తగ్గింది కనపడింది మాకు అని అన్నారు. ఆయన నాకు ఏదో ఇన్పుట్ ఇస్తున్నారని నేను అనుకున్నా, చెప్తున్నారు నేను అంటున్నారు అనుకోలే, ఏదో చెప్తానికి ట్రై చేస్తున్నారు అనుకున్నా అంతే. కానీ సార్ ఇచ్చిన ఇన్పుట్లు మీరు తీసుకోలేదు కదా. లైక్ ఏది హరిత థర్డ్ హెచ్ అని అన్నారు కదా, మీలో మూడో హెచ్ ఉందంట కదా, నాకు హరిత గారు చెప్పారు తను బాగానే ఉన్నారు, మీ వాళ్ళంతా బాగున్నారు సేఫ్ అని చెప్పినప్పుడు అన్ని తీసుకున్న తర్వాత మరి నార్మల్ అయ్యాను ఫుడ్ మాట్లాడారు, వీడియో కాల్ తర్వాత వచ్చిన చూసాను, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అదే చెప్తున్నా కదా, నేను సార్ అంటే చాలా రెస్పెక్ట్ అన్నారు. వాళ్ళందరూ లైఫ్ లో ఏదో కష్టపడి సాధించే పొజిషన్ వచ్చారు కదా, ఇన్పుట్స్ తీసుకున్నా. థర్డ్ హెచ్ కోసం ట్రై చేశాను శివ. ఇక్కడ ఏమవుతుందంటే థర్డ్ హెచ్ తో పాటు ఫోర్త్ హెచ్ కూడా ఉంటుంది, ఏంటంటే హార్ట్ ఉండాలి, అవునా కదా. అది ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కోసం మీరు హీటెడ్ ఆర్గ్యుమెంట్ మాట డిబేట్ అవుతుంది, కానీ వ్యక్తిగతంగా నాకేం ఉండదు, అవునా. మీరు నన్ను ఏదో చేయాలనుకోరు, నేను మిమ్మల్ని ఏం చేయాలి. అక్కడ అలా కాదు కదా, ప్రతి దానికి రాంగ్ నెరేటివ్ సెట్ చేస్తున్నప్పుడు, క్యారెక్టర్ మీదకి వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు నేను చాలా కేర్ఫుల్ ఉండాలి కదా. సో ఆ హ్యూమర్ అనేది హార్ట్ ఉన్న చోట వస్తుంది, ఆటోమేటిక్ ఫిఫ్త్ హెచ్ హ్యాపీనెస్ కూడా వస్తుంది. బట్ మీరు చూస్తే కొన్ని రఫ్లీ కొన్ని హ్యూమర్ పదాలు పడుతూనే ఉన్నాయి. నేను వచ్చి చూసుకున్నాక నవ్వుకున్నా నేనేనా అని. తనూజ గారిని మీరు ఒక మాట అన్నారు, లైక్ అదే ఫుడ్ నవ్వుతూ పెట్టాలి ఫుడ్ అని చెప్పి. మరి అదే జనాలు మిమ్మల్ని క్వశ్చన్ చేశారు, మరి హైజీన్ ఉండాలి. సంజన గారు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని హైజీన్ గురించి మీతో మాట్లాడారు. లైక్ ఏంటి అది, ఏంటి ఆ ఇష్యూ ఏంటి అంటే, మీరు హైజీన్ గా లేరా, లేకపోతే ఆ హుడీని అన్నిసార్లు వేసుకున్నారా, మీరు ఫ్రెష్ అవ్వలేదా? అంటే నీకు చెప్పాలి, ఫస్ట్ సంజన గారి గురించి చెప్పాలి. ఏంటంటే ఆవిడ అరే దీనికి మించి జారరు అనుకున్నప్పుడల్లా నోరు జారుతూనే ఉన్నారు. అవును, నోరు జారుతారు, జారుతుంటారు. అంటే ఇదే సంజన గారు మీరు పుస్కి కూడా అన్నారా? మీరే అన్నారు, పుస్కి అన్నారు. పుస్కేనా? ఇది కూడా బూతా? ఓ దేవుడా, నాకు ఈ డిక్షనరీ తెలియదు, నాకేదో లత్కోరో బూతే అయిపోతుంది పుస్కి. ఓ దేవుడా, నేను ఎంతో విలువలతో ఉండి కాదు. ఇక పులిహార కూడా రేపు పొద్దున బూత్ అంటారేమో. మరి ఇవన్నీ మాటలు మీరంటే ఓకే, కాదు. అరే నేను కూడా అలా ప్రవర్తించినప్పుడు, నా మర్యాదని కాపాడుకున్నప్పుడు, కోల్పోయినప్పుడు నన్ను కూడా అంటలో తప్పలేదు. అరే నాకు తర్వాత వచ్చిన చూసాను, ఏదైనా గుండంకులు అని చెప్పి తనుజాను భరణి వీళ్ళందరూ వెనక కూర్చొని మాట్లాడుకుంటున్న బ్యాక్ పిచ్చింగ్ వీడియోలు నేను చూసా. ఓ వావ్ సూపర్ అనిపించింది. అయితే అక్కడ ఏం జరిగిందంటే, నేను నిజాయితీగా నాకు డ్రెస్సెస్ రాలా, నాకు బట్టలు రాలా. ఎందుకంటే ఫుడ్కి లొంగట్లా, తెలుసు కదా, అలాంటి సిచ్యువేషన్ లో పెడతారు. ఈ వీడు తింటమే ఒక మీద అవసరమైతే అసలు తింటమే మానేస్తున్నాడు రా బాబు. అదే నా బీపీ షుగర్ తగ్గిపోతే నాకు మెడికల్ రూమ్ లో ఫుడ్ పెడితే అప్పుడు తిన్నా. అప్పుడు కూడా ఎందుకు తిన్నాను సార్, మీ రెస్పాన్సిబిలిటీ మాది కదండి, ఇంకా మీరు చాలా లో ఉంది, మీరు ఫెయింట్ అయిపోతారు, యూనో
అన్‌కాన్షియస్ అయిపోతారంటే హ్మ్. అప్పుడు తిన్నా. ఎందుకంటే 'బిగ్ బాస్' హ్మ్. మీద గౌరవం, ఆదరణ నేను హ్మ్. అభిమానం ఉన్నప్పుడు ఆదరించే మనిషిగా నేను హ్మ్. దాని పేరు రాకూడదు కదా! తీసుకురాకూడదు కదా! హ్మ్. బయట నా ఫ్యామిలీ ఉంది కదా! హ్మ్. సో, అలాంటివి తీసుకోకూడదని చెప్పి ఫుడ్ కొంచెం తీసుకొచ్చి పెడితే తిన్నాను. హ్మ్. దాని తర్వాత నేను మీకు తెలుస్తలేదు చేతికి కూడా సర్జరీ చేసి నేను నిజంగా చాలా నిబద్ధతతో, చాలా మమకారం, ఆప్యాయతతో ఫుడ్ చేసి పెట్టా. సర్జరీయా చేతికి? చిన్న ట్రీట్మెంట్ సర్జరీ అంటే పెద్ద సర్జరీ ఏం కాదు. ఏదో చిన్నది ఏదో నెయిల్ ట్రీట్‌మెంట్. బైట్ ఏదో వస్తే చిన్నది లోకల్ అనెస్థీషియా ఇచ్చి పెడుతున్నప్పుడు ఆ పెయిన్ విపరీతంగా వచ్చింది. ఆ నీడిల్ పొడిచినప్పుడు. అయినా సరే కట్టుకొని మళ్ళీ వచ్చి ఫుడ్ నేను హైజీన్‌గా చేశాను శివ. హ్మ్. బాత్రూమ్‌లో స్నానం అంటే నాకు బట్టలు రాలేదు. సో, ఇంక అదే హుడీ యేసుకునున్నా గూడా నేను స్నానం చేసి మళ్ళీ వచ్చి డియోడ్రెంట్ కొట్టుకొని చేసి పెట్టాను. ఇప్పుడు నేను అడుగుతా, నీకు ఆ రోజు మీకు కంప్లెయింట్ ఆవిడకున్నప్పుడు ముందే వచ్చి ఆన్ ఫేస్ అది ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు చెప్పండి. వచ్చేసి హరీష్ గారు ఏంటి మీరు అదే చెప్పట్లా తిన్నన్ని రోజులు యమ్మీ, యమ్మీ, యమ్మీ అని టమ్మీ నిండా తినేసేసారు. హ్మ్. తర్వాత నేను మిడ్‌నైట్ మిడ్ వీక్ నామినేషన్స్‌లో నేను స్టాండ్ తీసుకున్నాననే కావాలని పర్సనల్ గ్రడ్జ్‌తోనే కదా ఆవిడ హ్మ్. అలా చేశారు. హ్మ్. అవునా? కాదా? అదే హ్మ్. చెప్పట్లా? ఆమె హ్మ్. పర్సనల్ అటాక్ వ్యక్తిగతంగా ఎన్ని టార్గెట్ చేస్తూనే ఉంటారు. హ్మ్. బట్ నేను అలా చేయను శివ. హ్మ్. నాకెక్కడ పాయింట్ ఉందో అక్కడే మాట్లాడతా. హ్మ్. గాట్ ఇట్? సో, ఇప్పుడు నేను అడుగుతా. ఆమె ఇలా ఇందాక అక్కడ కూడా అన్నా. నా చెయ్యెత్తే వాసనొచ్చింది. నా చంక కింద ఆమె ఏం చేస్తున్నారు? హ్మ్. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్. హ్మ్. తప్పు కదా! అలా హ్మ్. మాట్లాడకూడదు కదా! మరి ఆమె అలాంటి మాటలే నేను మాట్లాడారు. హ్మ్. ప్రతిసారి క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, పర్సనల్ హైజీన్ లేదా నేషనల్ టెలివిజన్ మాట్లాడటం ఆమెకేం పట్టదు శివ. హ్మ్. ఆమె ఎంత మాటైనా మాట్లాడేస్తది. ఎలాగైనా చేసేస్తది. ఆడోళ్ళంటది, గాజులంటది, హ్మ్. చీరంటది. ఆమె ఏమన్నా చేస్తది. హ్మ్. నువ్వు నువ్వు పనమ్మాయిలా నువ్వు వచ్చి మొయ్యమంటది. సీ యూ డోంట్ నో అబౌట్ హర్. హ్మ్. ఐ హావ్ సీన్ హర్ వెరీ క్లోజ్‌లీ. మరి అప్పుడు ముందే చెప్తే అరే! మీరు హైజీన్ ఏంటండి అదే యేసుకుంటున్నారని ఒక కన్సర్న్‌తో మాట్లాడుంటే, హ్మ్. లేదండి సంజన గారు నాకు బట్టలు రాట్లేదు. హ్మ్. బట్ నేను ఇలా చేసుకొస్తుంది నేను పెడతా అని చెప్తాను కదా! పైన తినేసేసి క్యాప్ తినేసి గురించి కూడా ఇష్యూ అయింది కదా! హుడీ క్యాప్ గురించి చెప్తా. మరి హెయిర్ అది ఎందుకు హెయిర్ శివ, లేకపోతే హెయిర్ శివ ఇదిగో 4 వారాలు అయిపోయింది గదా! హ్మ్. ఇంత హెయిర్ వచ్చింది గదా! అది హెయిర్ పడతదా బ్రో ఊడి? శివ మనిద్దరం ఓ పని చేద్దాం. మళ్ళీ బ్రో ఇంకో బెట్ హెయిర్ తీ బ్రో ఒకటి. శివ, ఒకటి తీ బ్రో. శివ ఇది కాదు నా హ్మ్. ఏవి వేగ్గా వద్దు. హ్మ్. మనిద్దరం బెట్ కాసుకుందాం. హ్మ్. మళ్ళీ చెప్తున్నా. హ్మ్. ఈసారి 10,000 వద్దు. హ్మ్. రూ. 1000 ఇవ్వండి. సరే. సరే. ఓకే. హ్మ్. నేను రూ. 1,00,000 ఇస్తా. హ్మ్. బెట్ ఓకే అంటే. హ్మ్. అరే! నేను పడుకొని పొద్దున్నే లేస్తే తీసి హ్మ్. మూడో వారం నేను కుకింగ్‌లో ఉంది. హ్మ్. అవునా? అంటే హ్మ్. మూడో వారం ఏంటంటే 15 రోజుల తర్వాత కదా! హ్మ్. 17, 18, 19 రోజులు కదా! హ్మ్. హెయిర్ వచ్చి ఉంటది కదా నాకు. హ్మ్. గుండు కంటిన్యూయస్‌గా ఉండదు కదా! ఉండదు. బట్టతలైతే కాదు కదా! ఉండదు. హ్మ్. నేను పొద్దున్న లెగ్గానే మనకు జుట్టు ఊడదని ఎక్కడ తెలుస్తది? హ్మ్. అయితే మన టవల్ మీద తలస్నానం చేసినప్పుడు టవల్ మీద కనపడతది. హ్మ్. లేదంటే దిండు మీద కనపడతది. హ్మ్. పెద్ద హెయిర్ అయితే ఆడవాళ్ళ హెయిర్ మనకు కనపడతది. అవునా? హ్మ్. హ్మ్. హెయిర్ ఫాలికల్. హ్మ్. అవునా? అది. మనం అబ్బాయిలమైనా కనపడతది. ఈ చిన్నది కూడా ఊడింది. ఎందుకంటే నేను అండర్ న్యూట్రిషన్ ఫుడ్ అది తింటున్నాను మీ కాబట్టి. హెయిర్ మీ చేతి మీద ఉన్న హెయిర్ గూడా అవ్వచ్చు కదా! తల మీద హెయిర్ ఎంత సైజ్ ఉంటదో ఆ టెక్స్చర్ అర్థమైపోతది. మన చేతి మీద ఉన్న హెయిర్ ఎలా ఉంటదో దాని మైక్రాన్స్ అంటారు థిక్‌నెస్ తెలిసిపోతది. ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రీ రన్ చేశా కదా డైరెక్టర్‌గా. హ్మ్. ఏది ఎంత మైక్రాన్స్ ఏ హెయిర్ ఎక్కడిదో ఏంటో మనకు అర్థమైపోతది. క్లారిటీ ఉంటది. అవును. సో, అది తల మీద హెయిర్ కాబట్టి అది కూడా పడకూడదు అనే ఉద్దేశంతో ఇలా పెట్టుకొని చేశా. హ్మ్. పూర్తిగా గుండయితే పడలేదంటే ఒప్పుకుంటా శివ. హ్మ్. పడతాయి శివ. సింపుల్. ఓకే. ఎందుకంటే పొద్దున్న మిమ్మల్ని లేసినప్పుడు నాకు దిండు మీద చూసినప్పుడు అనుకునేవాడిని. అరే! అండర్ న్యూట్రిషన్‌లో ఉన్నాం. మాకు అదే ఫుడ్ వస్తుంది కదా! ఓకే. ఈ ఇది పడతదేమో ఉద్దేశంతో అన్నా. లేపోతే హ్మ్. కొన్ని సార్లు ఆ హుడీ లేనప్పుడు తలతోని చేశా. అండ్ మోర్ ఓవర్ ఒక రెస్టారెంట్ ఫుడ్ ఇండస్ట్రీలో నేను దాంట్లో కూడా బిలాంగ్ చేస్తాను కాబట్టి మా షెఫ్స్ అందరూ కూడా ఈ క్యాప్స్ పెట్టుకుంటారు. ఓకే. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే అలుగుతారు గానీ, ఫైట్ చేయరు. ఎందుకు? జనాలు అడిగే క్వెషన్ మిమ్మల్ని. ఉదాహరణకి ఉదాహరణ చెప్పలేరు. అంటే ఏది ఏ ఏ పాపం వాళ్ళు మొత్తం చూడలేదనుకుంటా. హ్మ్. ఈ జనాలు ఏదైతే అడుగుతున్నారో ఆ జనాలు చెప్తున్నాను. హ్మ్. నేను కొంచెం ఎమోషనల్ పర్సన్‌ని. నేను అలిగిన సందర్భాలు అది ఆ ఫస్ట్ వీక్ కానీ సంజన మిమ్మల్ని అన్నది. ఆయన మంచోడే. ఆయనకి ఏ విధంగా చెప్పాలో అలా చెప్తే ఆయన అరే! మంచిగా సంజన వింటాడు. గారితో పెట్టుకుంటే ఊసరవెల్లి ఉరేసుకుంటదని చెప్పానా లేదా? అయిపోయింది. సంజన గారిది ఆ! మరి ఇదే సంజన గారొచ్చి ఆ! నా నా నేను ఎగ్ బుజ్జి చేస్తానని చెప్పి బాత్రూమ్‌లో అడిగారా లేదా ఆవిడ? హ్మ్. హ్మ్. ఆమె ఏముంది బ్రదర్ ఎలాగైనా మాట్లాడతారు. హ్మ్. మంచి కంటెంట్ ఇస్తున్నారు. హ్మ్. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు ఎవరైతే అడిగారో నేను వాళ్ళందరూ చెప్తున్నా. మీరు ఇప్పుడు ఆ పాయింట్ అడిగారు కాబట్టి. నేను అడుగుతారు. ఎమోషనల్ పర్సన్‌ని నిజంగానే. హ్మ్. ఇలా జరిగినప్పుడు అలుగుతాం అనేది సహజంగా నేను చేస్తా. హ్మ్. నాకు నచ్చపోతే. అది ఫస్ట్ వీక్ జరిగినప్పుడు అలిగాను తప్ప హ్మ్. తేపగా అడగలేదు. నాకు నచ్చనప్పుడు. హ్మ్. అవునా? హ్మ్. అలా అలిగేవాడినయితే నామినేషన్స్ వచ్చినప్పుడు నామినేట్ చేయకుండా ఓకే. మీరు నామినేట్ చేశారు కదా! అని చెప్పి అలా మొండి స్టాండ్ తీసుకునేవాడిని ఏం మాట్లాడకుండా. హ్మ్. హ్మ్. అయినా సరే హ్మ్. గాయపడ్డ పులిలాగా నామినేషన్ వచ్చినప్పుడు నా ఫియర్స్ ఓకే. ఎలిమెంట్ చూసారు కదా! హ్మ్. మరి అలిగేవాడు ఏం చేస్తాడు? కంటిన్యూ చేస్తూనే ఉంటాడు కదా! హ్మ్. మాట్లాడడు కదా! హ్మ్. నామినేషన్స్‌లో కూడా మాట్లాడి ఉండాలి కదా! కానీ హ్మ్. నేను మాట్లాడా కదా! పాయింట్స్ పెట్టాను కదా! చాలా స్ట్రాంగ్‌గా. హ్మ్. అంతే. హ్మ్.
నచ్చినప్పుడు నేను డౌన్ అయింది నా ఫ్యామిలీ ఎమోషన్, నా పర్సనల్ లైఫ్. ఆ లైన్ క్రాస్ అయిపోయింది కాబట్టి ఎఫెక్ట్ అవుతుందని అప్పుడు మాత్రమే నేను అలగటం కాదు, వీళ్ళందరినీ ద్వేషించి హేట్ చేసి వేరుకున్నా. ఓకే. అంతే. అందుకే మీరు చూసారా నేను మీలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నాను, మీ ఫుడ్ కూడా తిన్నాను నాన్న, శ్రీజ వచ్చి పెడుతున్నప్పుడు. కానీ తర్వాత మళ్ళీ తిన్నారు కదా. ఎప్పుడు కొన్ని రోజులు అయ్యాక. హరిత బాగున్నారు అని నాకు ఒక ఇన్పుట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ దొరికిన తర్వాత నుంచి వచ్చిన తర్వాత నుంచి తిన్నాను అంతే. వైల్డ్ కార్డ్ వెళ్తారా? నా అంత వైల్డ్ పర్సన్ లేడు కాబట్టి వైల్డ్ కార్డ్ పంపిస్తే మళ్ళీ వెళ్తా. ఏం మార్చుకుంటారు? ఏం మార్చుకోను ఈసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ బాస్ మళ్ళీ ఏం మార్చుకోపోతే మళ్ళీ వచ్చి అదే చెప్తున్నా కదా శివ, ఇప్పుడు అది చెప్పబోతున్నా. ఆ చూడు మళ్ళీ నేనేం అనలే. నేను చెప్తున్నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు, మీరు ఆన్సర్ చెప్పారు. ఓకే సారీ, మీరు చెప్పండి. నాకు షుగర్ చెప్పండి. నేనేమంటున్నానంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఏది మార్చుకోపోతే నేను మళ్ళీ వచ్చేస్తారు కదా. ఇప్పుడు అదే చెప్పు, ఇది నచ్చలేదు కదా. నేను అదే చెప్తున్నా. నేను ఇప్పుడు మొన్న హరిత చెప్పారు కన్నా ఇప్పుడే జనం ఈతో కనెక్ట్ అవుతాం మొదలు పెట్టారు. ఓకే, నీ ట్రూ సైడ్ కనపడుతుంది. ఫస్ట్ 2 వీక్స్ నెగిటివ్ అయిపోయావు, ఇప్పుడు నీ ట్రూ సైడ్ కనపడుతుంది. ఓకే, అయితే మీరు నమ్ముతారు లేదా నన్ను ఓనర్ అదే చెప్తున్నా కదా. ఓనర్ చేశారు కదా, కంచుకోట వేసుకుని ఈయన ఎవరైతే ఉన్నారో శకుని మామ, యూనో రేలంగి మామ, శకుని మామ పాములు కలుపుతున్నారు కదా. మూల కూర్చున్నా కూడా మూల విరాట్ లాగా దొంగతనం చేసి దొంగలు పట్టుకుంటున్నాను, నేను చేయాల్సింది చేస్తున్నా. ఇంట్లో వెళ్ళి ఆ కాంపౌండ్ లో ఓనర్స్ మధ్యలో కూర్చున్నప్పుడు వేరుగా ఉండేది తెలుసా. ఇప్పుడు స్ట్రాటజీ ఎలాగేస్తారు, టేమ్ చేయడానికి లేదా పెట్ చేయడానికి. నేను పెట్ యానిమల్ కాదు, వైల్డ్. ఆ మనిషి కుదరదు నన్ను చేయడానికి. వాటేసుకుని ముద్దులు పెట్టుకున్న తర్వాత గుద్దులు కొట్టడం కుదరదు. ఈడు ఏకు మేకే కూర్చున్నాడు రా, వీడు కొరవరాని కొయ్యిలా ఉన్నాడు రా అని అనుకుంటారు. సో కాబట్టి ఆబ్వియస్ గా అసలు భయ బాగుంటుంది. అప్పుడు మీరు ఆశించే గేమ్ కనపడేది. అంటే అది కనిపించలేదు మాకు. అది చెప్పట్లా, అన్నిసార్లు అన్ని కనపడవు, కొన్నిసార్లు ఓపెన్ చేసినప్పుడు కనపడతాయి. ఓపెన్ చేసే టైం వరకు వెయిట్ చేయాలి. అంత వెయిట్ చేసి ఇప్పుడు వెళ్ళంగానే మనం చూపించాలి. కనపడలేదు. ఇప్పుడు 4 వారాలు ఆగారు, మీరు ఇంకా తీర్థం తీయలేదు, ఓపెన్ చేయలేదు. మీకు దర్శన్ నాకు వచ్చేప్పుడు ఏం చెప్పారు, బిగ్ బాస్ డోర్ లో దర్శన్ చెప్పారు అన్న, మీరు నమ్ముతారు లేదు, ప్రోమోస్ రోజుకి 3 వస్తే మీకు తెలుసో లేదో, మోస్ట్ ఆఫ్ ద ప్రోమోస్ లో మీరు కనపడుతూనే ఉన్నారు. అంటే అగ్ని పరీక్షలో ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ లో మీరు ఇక్కడ కనపడకపోయేటప్పటికి, డెలివరీ చేయకపోయేటప్పటికి డిసప్పాయింట్ అయ్యారు. ఉండడం గొప్పతనం. దర్శన్ అడగల క్వశ్చన్ మీరు, నేను అదేం అడగల. అంటే కనపడట్లేదు మీరు అన్నారు కాబట్టి నేను అది కూడా చెప్తున్నా కదా. నా ఎక్స్పెక్టేషన్ రేంజ్ ఆ లెవెల్ ఉండేటప్పటికి, ఆ లెవెల్ కి మ్యాచ్ అవ్వకపోయేటప్పటికి ఆటోమేటిక్ గా కనపడలేదు అని అనుకుంటున్నారు. టైం వచ్చినప్పుడు ప్లే, అది చెప్పట్లేదు. ఇప్పుడు సంజన ఒక గుడి దొంగతనం చేస్తే దాని ఒక రకంగా అయింది, అవునా. అదే దొంగలకి దొంగ గజ దొంగని అదే సంజన దగ్గర నుంచి, అసలు సంజన మీరు అన్నారు కదా లీస్ట్ ఎక్స్పెక్టెడ్ పర్సన్ అంటే, అసలు క్లూలెస్. తను థమ్స్అప్ తీసుకొచ్చానా తెలిసిందా, ఇంకా చాలా చేస్తా చిలిపి చేస్తా, మీకు తెలియలా అది. సో ఇప్పుడు రేపు హౌస్లోకి వెళ్ళి ఉంటే నిజంగా వేరే కనపడేదేమో. అండ్ మోర్ ఓవర్ నేను నోటీస్ చేసింది అంటే, బిగ్ బాస్ నాకు వెల్ విషర్ గానే టీము నాకు నిజంగా సీరియస్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇది నాకు స్పెషలిస్ట్ చూపిస్తున్నారు, స్పెషలిస్ట్ అరేంజ్ చేయలేకపోయారు కాబట్టి బయటకు పంపించారు. ఫ్యామిలీ మిస్ అవుతున్నానో లేకపోతే నిజంగా నాకు కాంట్రిబ్యూషన్ లేదనో బిగ్ బాస్ పంపించారు అంటారు. బిగ్ బాస్ లేకపోతే వ్యూవర్ షో అంటే, ఐ మీన్ బిగ్ బాస్ అంటే వ్యూవర్స్ ఎవరైనా సరే బయటకు పంపించారేమో నన్ను. ఓకే, అంతే. నాకు ఛాలెంజెస్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ఫిజికల్ టాస్క్ కూడా ఇంకా ఇంటెన్స్ టాస్క్ పెరిగినాయి కదా, సో పంపించారేమో. చాలా టాపిక్స్ మీరు చాలా మాట్లాడేసి ఉంటారు. ఇంకా కొన్ని క్వశ్చన్లు అన్ని జనాలు ఆల్రెడీ అడిగేసి ఉంటారు కాబట్టి నేను ఇక్కడ ఇంటర్వ్యూ ఎండ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఎందుకు ఐ వాంట్ మోర్, బ్రింగ్ ఇట్ ఆన్. ఇంకా 2 గంటలు అయిపోయింది బ్రో. అవునా? ఓ మై గాడ్. ఇప్పుడు అర్థమైందా, నేను రోజుకి 12 hours నేను ఆపకుండా మాట్లాడేవాడిని. మరి నేను మాట్లాడాను కదా బ్రో, మీతోనే కదా నేను మాట్లాడాను. 12 గంటలు ఆపకుండా మాట్లాడేవాడిని అంటున్నా నేను. మామూలుగా చెప్తున్నా, హౌస్ లో. ఈ హౌస్ కాదు, బయట. నేను యాక్చువల్గా నేను చెప్పారు డైరెక్ట్ అది. సో కాబట్టి అది జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా లేకపోతే మీరేనా? అది మిస్అండర్స్టాండ్ కాదా? జనాన్ని చూస్తే చెప్తున్నా. మీరు క్వశ్చన్ సారీ మీరు చెప్తున్నారు, మీరు బెట్స్ పెట్టుకోవడం వల్ల ఎవరు చూస్తున్నారు అర్థం కావట్లేదు. ప్లీజ్ అని చెప్తాను. చెప్పండి జనాలకి. సో జనాలకి ఏం చెప్తానంటే, ప్లీజ్ మీ అందరిలాగా మీలాగా ఒక మనిషిని నేను. ఓకే, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని నేను అప్పుడు అన్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఓకే, కొన్నిసార్లు కొంతమంది అర్థం అవడానికి టైం పడుతుంది. నేనేమన్నా టేబుల్ బుక్న అటు ఇటు తీసి చదివేసేసి అయిపోతానికి, కొన్నిసార్లు కొంతమంది డిక్షనరీలా ఉంటారు, భగవద్గీతలో ఉంటారు. జస్ట్ కొంచెం వెయిట్ చేస్తే మొత్తం అన్ని విషయాలు అర్థం అవుతాయి. అర్థం అది ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి, జడ్జిమెంటల్ అవ్వద్దు.
అర్థమైందా? జీవితాలు తలకిందులు అయిపోతాయి. మీ అందరిలానే మనిషినే కదా! సో, కానీ అపార్థం చేసుకోవద్దు. ఒక మనిషిని అపార్థం చేసుకున్నట్టే అర్థం చేసుకుంటాం కుదరదు కంటిన్యూయస్‌గా. సో, కాబట్టి ఫస్ట్‌లో నన్ను ఇష్టపడినోళ్ళు తర్వాత నిదాన కాలక్రమేణా నేను బయటకొచ్చినా చూసా కదా! నాకు చాలామంది కామెంట్స్ పెట్టారు. "అన్న ఫస్ట్‌లో మీరు నాకు నచ్చలేదు. కానీ ఇప్పుడు నిదానం మీరేంటి అర్థమవుతున్నాక మాకు అర్థమైంది. చాలా విషయాలు టెలికాస్ట్ అవ్వవు కాబట్టి చూడలేకపోయాము. తర్వాత మేము చూసాం. ఆడవాళ్ళంటే ఎంత రెస్పెక్ట్ అనేది దివ్య విషయంలో అసలు నేను ప్లాన్ చేసుకొని చేసింది కాదు. అలా చాలా విషయాలు చూసి అన్న మీలో హ్యూమర్ చూసాం. మీలో ఆడవాళ్ళ పట్ల మీకు గౌరవం చూసాం. మీరు అర్థమవుతున్నారు. ఇప్పుడే మొదలుపెట్టారు చూసా. అరే మేము మిస్ అవుతున్నాం. మేము మీ మీ వల్ల షో చూస్తున్నాను. ఇప్పుడు మేము షో చూడడం కూడా మానేస్తామని పెట్టిన కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు తప్పై ఉంటారు కదా! సో, ఇంకొంచెం సేపు వెయిట్ చేసి నేనేంటో తెలియాలి. లైఫ్ చాలా చిన్నది, అలాగే పెద్దది కూడా. ఇంకొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు చూస్తే అసలు నేనేంటో పూర్తిగా అర్థమైన రోజున మీరే అంటారు. "అరే! ఆ రోజు ఆ మనిషిని అపార్థం చేసుకున్నాము" అని అనుకుంటారు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అంతే. థాట్స్ ఇట్. డన్. థ్యాంక్ యూ సో మచ్. బట్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థాంక్స్. అపార్థం చేసుకొని కూడా ఉన్నవాళ్ళు కూడా నిజంగా థాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఓకే. మీరు కొన్ని విషయాలు నాకు ఇన్‌పుట్స్ ఇస్తున్నారని అర్థమైంది. అది నిజంగా నేను అది ఏదైనా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాలనుకుంటే మాత్రం డెఫినిట్‌గా వింటాను. ఆచరించడానికి ప్రయత్నం చేస్తాను. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళినందుకు. అండ్ మీ జర్నీకి ఇప్పటి నుంచి ఆల్ ది బెస్ట్. మీరు ఏమనుకుంటున్నారో ఇంకా ఇలా సక్సెస్ అవుతూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ. నేను నిజంగా సీరియస్‌గా నాకు చిన్నప్పటి నుంచి కూడా నా మనస్తత్వం ఇప్పుడు మీరు చూసారు కదా! మీకు 10 రెట్లు ఉంటది. నాకు ఏ టాపిక్ అయినా డిబేట్ అయినా కూడా చాలా ఫియర్సమ్‌గా ఉండాలి. సో, అప్పుడే ఇంటెన్స్ ఉంటేనే ఇష్టపడతాను నేను. నాకు మీరు లాస్ట్ టైమ్ కూడా చూసుంటారు కదా! నేను చాలా ఫియర్స్ ఉంటా. ఆర్గ్యుమెంట్స్ స్కిల్స్ కూడా అక్కడ కూడా అలాగే ఉంటది కదా! అంతే తప్ప వ్యక్తిగతంగా నాకేం లేదు. ఐ లైక్ యువర్ యాంకరింగ్. ఇంకా ఇంటెన్స్ పెంచితే ఇంకా బావుంటది. చాలా మంది అంటారు శివ నాకు డోస్ సరిపోట్లేదు శివ. తప్పకుండా మళ్ళీ అది కంటిన్యూ చేద్దాం. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్‌తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్. మీకు కూడా. కమ్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్.